ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మనం ఈరోజు నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎర్రచందనకు సంబంధించినటువంటి ఉత్పత్తుల పరిశ్రమకి మనం ఇక్కడ రావడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎర్రచందనంకు సంబంధించినటువంటి ఉత్పత్తుల పరిశ్రమ స్థాపించినటువంటి మొట్టమొదటి సంస్థ భారతదేశంలో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే అండి. ఇక్కడ చూసారండి, ఇదంతా కూడా ఇదంతా కూడా ఎకరన్నర భూమి ఉంటుందండి. ఇందులో మనము ఆల్మోస్ట్ ఇక్కడ మనము దుంగలు దాచుకోవడానికి గోడౌన్ లైసెన్స్ కానీ, మనకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి మిషనరీస్ లైసెన్స్ కానీ మనకి ఇక్కడ అంతా ఉందండి. సో మనం లీగల్గా ఎలాగ ఎర్రచందనం దుంగలు కొన్నాము, మళ్ళీ ప్రొసెసెస్ ఏంటి అనేది మనం చూద్దామండి. లోపల మనకు ఎర్రచందనం దుంగలు అనేది మనకు లోపల ఉన్నాయి. ఒకసారి మనకు ఆ దుంగలు ఎలా ఉన్నాయి, సో గవర్నమెంట్ సంబంధించిన లీగలైజేషన్ ఎలా ఉందనేది చూద్దాం రండి. కమా అయిందా? ఓకే, చూడండి, ఇదే మనకు ఎర్రచందనం ఫ్యాక్టరీ, భారతదేశంలో అతి గొప్ప ఎర్రచందనం ఫ్యాక్టరీ. మనకు దుంగలు కూడా అండి అక్కడ ఉన్నాయి కదా, రండి కమా. రండి. సో మనం ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఎర్రచందనం దుంగలే అండి. ఎక్కడన్నా చాలామంది భారతదేశంలో ఎర్రచందనం ఎక్కడ పెరుగుతుందంటే భారతదేశంలో కాదండి, ఈ భూమండలంలో మళ్ళీ అతి విలువైనటువంటి ఎర్రచందనం మొక్క కేవలం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల్ల మరియు శేషాచలం కొండల మధ్య మాత్రమే ఎర్రచందనం అనేది పుష్కలంగా మంచి క్వాలిటీతో వస్తుందండి. అక్కడ మాత్రమే పెరిగినటువంటి ఎర్రచందనం దుంగలకు అంతర్జాతీయంగా మన భారతదేశమే కాకుండా చైనా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా దానికి అత్యధిక డిమాండ్ ఉంటుందండి. సో దానికి సంబంధించి మనము లీగల్గా మనం నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఒకటి చెప్తుందండి, ఇక్కడ కొన్నటువంటి ప్రతి ఇన్వెస్టర్స్ కూడా, అంటే ఇక్కడ కొన్న ప్రతి భూమికి ఉన్నటువంటి ప్రతి కస్టమర్ కూడా మనము రాబోయే రోజుల్లో కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పడం మాత్రం ఇందులో ఏ విధమైన సందేహం లేదండి. ఇక్కడ కేవలం మనము 10 లక్షల రూపాయలతో 22 సెంట్ల భూమి కొన్నంటే ఆల్మోస్ట్ మనకు దానికి 10 రెట్ల రూపాయలు ఆదాయం వస్తుందండి. సో మనం లీగల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ పర్మిట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ గవర్నమెంట్ సంబంధించినటువంటి పర్మిట్ నెంబర్ ఉంటుందండి, ఇక్కడ డేట్ ఉంటుంది అండ్ పర్మిట్ నెంబర్ ఉంటుంది, లాగ్స్ ఎన్ని లాగ్స్ వచ్చాయి అనేది ఉంటుంది, అండ్ రూట్స్ ఎన్ని వచ్చాయి అనేది ఉంటుంది. ఇక్కడ ప్రతి గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు కూడా ఇక్కడ ఉంటుందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ప్రతి దుంగకు కూడా నెంబరింగ్ ఉంటుందండి. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ప్రతి దానికి కూడా నెంబరింగ్ ఉంటుందండి. ఇక్కడ ఇలా నెంబరింగ్ ఉన్న దానిలోకి లీగల్గా మనము గవర్నమెంట్ అనేది మనకు ఇక్కడ కొనేటువంటి లైసెన్స్ భారతదేశంలో ఇద్దరికే ఉందండి. ఆ రెండో బయర్ లైసెన్స్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఉంది. అండ్ బయర్ లైసెన్సే కాదండి, మనకు గోడౌన్ లైసెన్స్ కూడా ఉంది. గోడౌన్ లైసెన్సే కాదండి, మనకు మ్యానుఫ్యాక్చర్కి సంబంధించినటువంటి లైసెన్స్ కూడా ఉందండి. అండ్ మనకు బయర్ సెల్లర్ లైసెన్స్ ఉన్నటువంటి మనకు భారతదేశంలో ఏదైనా కంపెనీ ఉందంటే అది నవ్యసాయి ప్రాజెక్ట్స్ అండి. ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకనటువంటి ఎర్రచందనం మొక్క మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రతి కస్టమర్కి కూడా అందిస్తుందండి. సో ఇక్కడ కస్టమర్ మనము లీగల్గా ఎలా తీసుకుంటాం రైతుల దగ్గర నుంచి అనే సంబంధించినటువంటి డాక్యుమెంట్ అండి ఇది. యాక్చువల్గా మనకు ఇక్కడ రైతుకు సంబంధించిన సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ సుమారుగా ఫారెస్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి 5-6 మంది అధికారుల సిగ్నేచర్ ఉంటుందండి. ఇక్కడ మనకు లాగ్స్ నెంబర్ ఉంటుంది. అండ్ మన ఇక్కడ ఎన్ని ట్రీస్ అనేది ఉంటుంది. మా తర్వాత మనకు ఇలా ప్రతిదీ కూడా ఎన్ని టన్నులు వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది అనేది కూడా ఇక్కడ ఉంటుందండి. సో ఈ విధమైనటువంటి ప్రాపర్గా కస్టమర్కి తన భూమిలో ఎన్ని దుంగలు వచ్చాయి, ఎన్ని చెట్లు పంట వచ్చింది, తర్వాత దాని గ్రేడింగ్ ఎంత వచ్చింది, ఎంత వెయిట్ వచ్చింది అని చెప్పేసి పూర్తిగా తనకు తెలుసుకున్న తర్వాత తన సంతకం చేయొచ్చండి. ఇక్కడ తన సంతకం చేసిన తర్వాతనే ఇది కస్టమర్ లీగల్గా సేల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో కస్టమర్ సంతకం లేకుండా కూడా దాని కటింగ్ పర్మిషన్ కానీ దాన్ని సేల్ చేసేటువంటి అధికారము ఎవరికి కూడా ఉండదు, ఏ ఫారెస్ట్ ఆఫీసర్కి ఉండదు. కస్టమర్ లీగల్గా తను డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ చేసింది ఇక్కడ
ఇక్కడ పాస్బుక్ నెంబర్స్ కానీ, సర్వే నెంబర్స్ కానీ, డాక్యుమెంట్ రిజిస్టర్డ్ ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ కానీ పూర్తిగా ఉంటుందండి. సో ఇది పూర్తిగా మనము ప్రాపర్గా ఇలా ఉన్నటువంటి మనము డాక్యుమెంట్స్ క్లియర్ చేసిన తర్వాతనే కస్టమర్కి మనము అమౌంట్ ఇవ్వగలుగుతాం లీగల్గా. సో ఇక్కడ అంతా కూడా ఇది ఆల్మోస్ట్ ఒక 50 టన్నుల దుంగలండి. ఇక్కడ అన్ని కూడా ఇదంతా కూడా 50 టన్నుల దుంగలు. ఇది ఒక రైతుల దగ్గర ఉన్నది. ఇక్కడ కూడా మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సేమ్ ఇక్కడ కూడా పర్మిట్ నెంబర్ ఉంటుంది, లాగ్స్ నెంబర్ ఉంటుంది, రూట్స్ ఎన్ని ఉంటాయి అంటే మనం వేర్లతో సహా ఉంటాం కాబట్టి మనము రూట్స్ నెంబర్స్ ఉంటాయి ఎన్ని ఉన్నాయి అనేది. సో ఇక్కడ మనము ప్రతిదీ కూడా ఇక్కడ ఎక్కడ కొన్నాం, ఏ గ్రామంలో కొన్నాం, ఏ జిల్లాలో కొన్నాం, ఏ మండలంలో కొన్నాం అనేది కూడా ఉంటుందండి. సో ఇలాగ పూర్తిగా లీగల్గా ఉన్నాయి. మనము పర్చేస్ చేసేటువంటి అధికారము భారతదేశంలో నవ్యసాయ ప్రాజెక్ట్స్ మాత్రమే ఉందండి. ఇవన్నీ కూడా వేర్లండి. మనకు వేర్లలో కూడా హార్ట్వుడ్ వస్తుందని చెప్తున్నాం. ఇక్కడ ఏది కూడా నవ్యసాయ ప్రాజెక్ట్స్ ఎక్కడ కూడా కల్పితాలు చెప్పట్లేదండి. ఇక్కడ లీగల్ గా మనం ప్రతిదీ కూడా నవ్యసాయ ప్రాజెక్ట్స్ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. నవ్యసాయ ప్రాజెక్ట్స్ మాటల్లో చెప్పేటువంటి కంపెనీ కాదండి, చేతల్లో చూపించేటువంటి కంపెనీ. ఇక్కడ కొన్న ప్రతి సామాన్యుడు కూడా రాబోయే రోజుల్లో తన భూమి ఉంటూ కోట్ల రూపాయలు తను అనుభవించేటువంటి గొప్ప సంపద అండి ఇది. చాలా మంది మీరు ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి, అపోహలకు పోకండి, పూర్తిగా ఎర్రచందనం గురించి తెలుసుకోండి. ఎర్రచందనం ఎక్కడ పెరుగుతుంది, ఎలా వస్తుంది, దానికి యాక్చువల్గా మనము రూట్ కల్చర్ అండి, సీడ్స్ దగ్గర నుంచి కూడా మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి. మనము ఒక మొక్క ప్లాంటేషన్ చేస్తున్నామంటే అది మనం ఎక్కడ కూడా కొనుకొచ్చి వేయమండి. నవ్యసాయ ప్రాజెక్ట్సే శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి విత్తనాలని మనము తీసుకొని వచ్చి మనదే ఓన్ నర్సరీ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఒక మొక్కని ఫార్మింగ్ దాదాపు 2 సంవత్సరాల మొక్కని మనం ఫార్మింగ్ చేస్తామండి. అంత రూట్ స్ట్రక్చర్స్ తో మనము రూట్ కల్చర్ అనేటువంటి విధానంతో మనము పర్ఫెక్ట్ షేప్ లో పర్ఫెక్ట్ క్వాలిటీ వచ్చే విధంగా మనము సీడ్స్ దగ్గర నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ సీడ్స్ దగ్గర నుంచి మనం వ్యవసాయం చేస్తున్నటువంటి గొప్ప సంస్థ అండి. సీడ్స్ దగ్గర నుంచి నర్సరీ మనదే ఉంటుంది, ఫార్మింగ్ మనదే ఉంటుంది, అండ్ ప్రొడక్షన్ సేల్స్ మనదే ఉంటుంది. ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని రకాల లైసెన్సులు ఉన్నటువంటి ఏకైక సంస్థ నవ్యసాయ ప్రాజెక్ట్. కాబట్టి ఎక్కడ కూడా అపోహలకు పోకండి, ఇది పూర్తిగా లీగల్ గా తెలుసుకోండి. ఇక్కడ మనము ఇంకో విషయం ఏంటంటే వాస్తవంగా మనకు ఈ గ్రేడింగ్స్ కూడా ఉంటాయండి. మనకు ఇందులో ఎర్రచందనంలో ఆ గ్రేడింగ్స్ కూడా ఎలా వస్తాయంటే వాస్తవంగా మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ మెజర్మెంట్ ఉంటే మనకు గ్రేడ్ వస్తుంది. తర్వాత మనకు కర్స్ వచ్చిన తర్వాత మనం క్వాలిటీస్ కలర్స్ లో డెన్సిటీ మారితే అక్కడ క్వాలిటీ వస్తుంది. ఇక్కడ ఎక్కువ కర్స్ ఉన్నప్పటికీ ఇక్కడ ఒక క్వాలిటీ అనేది మారుతుంది. సో మనకు చెట్టును చూసుకొని కాదండి, మనం దాంట్లో డెన్సిటీస్ తర్వాత మెజర్మెంట్స్ ని ఈ విధంగా చాలా రకాల ఎగ్జామినేషన్స్ తర్వాత మనకు అది వుడ్ గ్రేడింగ్ అనేది బయటపడుతుంది. సో దానికి సంబంధించినటువంటి దుంగలు మనం నవ్యసాయ ప్రాజెక్ట్స్ లో ఇండస్ట్రీలో చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఇక్కడ అపోహాలకు పోకండి, పూర్తిగా నవ్యసాయ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోండి, ఎర్రచందనం గురించి తెలుసుకోండి, తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. సో నవ్యసాయ ప్రాజెక్ట్స్ అనేది చాలా గొప్ప సంస్థ అండి, అది మేము చెప్పడం కాదు, మీరే కళ్ళారా చూడండి, చూసిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడ ఉన్న కింద నెంబర్లకు నాకు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.